హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పరిటాల రవి హత్య కేసు ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని పరిటాల సునీత గారిని మనం అడిగినట్లయితే ఆవిడ సమాధానం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక హత్య కేసులో పరిటాల సునీత వాళ్ళ బంధువులు అరెస్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల్ని తెర మీదకి తీసుకొచ్చారు పరిటాల సునీత గారు, పరిటాల రవి అని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కేసును బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఏంటి, గతంలో పరిటాల రవి గారిని ఎవరు చంపారు, పరిటాల రవిలో ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారంటూ మళ్ళీ పరిటాల సునీత గారు వచ్చి ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడటం జరుగుతుంది. ఎందుకు ఇలా అంటే దానికి పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ కారుమూరి వెంకట గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడటం జరిగింది. ఒకసారి వినండి. పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారు అనేటటువంటి దుష్ప్రచారం. ఏం మనుషులు పరిటాల సునీత గారు? మీరు మీ ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ నిద్ర లేచి దుష్ప్రచారం స్టార్ట్. అంతకుముందు చంద్రబాబు నాయుడు చనిపోగానే చంద్రబాబు నాయుడు మీ తెలుగుదేశం పార్టీ ఇదే దుష్ప్రచారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాడు. దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు. ఆయన ఎప్పుడు బెంగళూరులో ఉండేవాడు. ఆ టైంలో ఆయన అసలు గవర్నమెంట్లో లేడు. ఆయనకు సంబంధం లేనటువంటి విషయం. ఆయన అసలు రాజకీయాల్లో కూడా లేడు ఆ టైంలో. అట్లాంటి మీ ఆయన్ని తప్పించేశాడంట. మీ ఆయన 100 మందిని చంపాడు. ఈ పరిటాల రవి అనేటటువంటి ఒక నీచుడు, నరహంతకుడు కొన్ని 100 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడిని ఇంకో దుర్మార్గులు చంపేశారు. ఎవరిని చంపినా తప్పే. మీ ఫ్యామిలీ అంటేనే రక్త చరిత్ర. ఎన్ని 100 మందిని పొట్టన పెట్టుకొని సెటిల్మెంట్లు, కబ్జాలు చేసి ఈ స్థాయికి ఎదిగారు మీరు. మీ ఫ్యామిలీ చరిత్ర మొత్తం తెలుసు. మీరు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకపోతే మీకు అన్నం కూడా వంట పట్టదేమో. మీ తెలుగుదేశం వాళ్ళ జీవితం అంతా అంతేనేమో. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియాలి. 2019 నుంచి 24 దాకా మేము అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో మీ కొడుకు పరిటాల శ్రీరామ్కి రక్షణ కల్పించింది, అత్యంత భద్రతతో రక్షణ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానవత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. చిన్న గాయం కూడా, చిన్న ఈ ఇష్యూ కూడా మీ పరిటాల శ్రీరామ్కి జరగకుండా సెక్యూరిటీ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీ ఆయన చంపాడు, మీ ఆయన 100 మందిని చంపాడు కాబట్టి ఎవడు చంపుతాడు, మాకేం అవసరం. ఇప్పటికైనా ఇంకా అలాంటి దుష్ప్రచారం దయచేసి మానుకోండి. విన్నారు కదా విషయం ఏమనే మీకు అర్థమవుతుందని. 20 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు వారు సృష్టించినటువంటి రక్తపాతాన్ని కప్పిపుచ్చుకునేందుకే. దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు పరిటాల సునీత బయటకు వచ్చి ఈ పరిటాల రవి హత్య కేసును బయటకు తీస్తూ ఉన్నారు. ఇదన్నీ హత్య రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏమై కాదు, ఏమతో పాటు ఈ మధ్య మళ్ళీ ఈ కేసులన్నీ అవుతూ ఉన్నాయి, హత్య రాజకీయాలు బయటకు వస్తున్నాయి అనగానే మొన్న సినిమా కూడా రిలీజ్ అయింది హత్య అని. ఆ హత్య వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమైపోయింది. అయినప్పటికీ ఇప్పుడు కూడా బయటకు వచ్చి మళ్ళీ షర్మిల గారు కూడా అవినాష్ రెడ్డి పైన నిందలు వేస్తూ తననే దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, కూటమి ప్రభుత్వం యొక్క భారీ డిజాస్టర్ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మళ్ళీ హత్య రాజకీయాల వైపు ఆలోచించే విధంగా చేయడమే ఇప్పుడున్న కూటమి లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నారు అనేది జగమెరిగిన సత్యే కాదు, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా దీన్నే నమ్ముతున్నారు. ఇప్పుడు హత్య రాజకీయాల్లో పరిటాల సునీత వర్గీయులు చేస్తున్నటువంటి దారుణ మారణ కాండని పూర్తి స్థాయిలో కప్పిపుచ్చి పాత జ్ఞాపకాలను తవ్వుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది వాస్తవం అంటూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.